బిజినెస్ చూస్తున్నాం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ లో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ బయటికి వెళ్లే సమయంలో అడ్డుకొని కౌశిక్ రెడ్డి బైఠాయించారు. దీంతో భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221, 126(2) కేసు నమోదు చేశారు. చెప్తున్నా ఏమనుకుంటున్నావు? మంచిగా ఉండదు సంగతి చెప్తా. సంగతి చెప్తాను. ఇది ఎటుపోతే అమ్ముడు పెట్టండి. ఎక్కువ రోజులు ఉండవు బిడ్డ. నీ సంగతి చెప్తా. కొన్న ప్రభాకర్ అన్నాడు అరే నువ్వు నా ఇంటికి బరాబర్ పో. నా ఇంటికి పోయిందా నీ కథ ఎంత? నువ్వెంత నీ కథ ఎంత? పోవే పో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? నిన్న జడ్పీ సమావేశం లోపల ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుపై ఇటు కరీంనగర్ 1 టౌన్ లోపల క్రిమినల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే భారతదేశ వ్యాప్తంగా నూతన చట్టాలు అమలైనటువంటి నేపథ్యం లోపల ఇటు కొత్తగా బిఎన్ఎస్ యాక్షన్ చట్టము అమల్లోకి వచ్చినటువంటి 2వ రోజు నాడే ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన ఇదే యాక్ట్ పైన క్రిమినల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జడ్పీ సమావేశం లోపల ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది. మొదటి నుంచి కూడా వివాదాస్పదుడుగా ముద్రపడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నిన్న జడ్పీ సమావేశం లోపల ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడంతో పాటుగా ఇటు అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా ఇటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యొక్క వెళ్ళేటప్పుడు అడ్డుకున్నటువంటి నేపథ్యం లోపల అటు సమావేశం జరిగేటప్పుడు తోటి జడ్పీటీసీ పైన ఇష్టానురీతిగా ప్రవహించి అటు బెదిరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు జడ్పీ అధికారులు జడ్పీ సమావేశం అయిపోయిన తర్వాత కరీంనగర్ 1 టౌన్ లోపల ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల భారత్ న్యాయ సంహిత యాక్ట్ కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి 2వ రోజు లోపలనే ఒక ఎమ్మెల్యే పైన ఇదే చట్టం పైన కేసు నమోదం అనేటువంటిది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికైతే ఇటు జడ్పీ అధికారుల ఫిర్యాదుతో ఇటు పాడి కౌశిక్ రెడ్డి పైన 221, 126(2) పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన 2వ రోజు నాడే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదం అనేది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు నిన్న జడ్పీ సమావేశం లోపల రసాబసగా మారుతున్నటువంటి నేపథ్యం లోపల ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి ఉందగా వ్యవహరించాలి, కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిని మరిచిపోయి పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగింది. తోటి జడ్పీటీసీ పైన ఇటు నానా బూతులు తిరుగుతూ హంగామా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు జిల్లా కలెక్టర్ బయటకు వెళ్లేటువంటి ప్రయత్నం లోపల తాను డిఓను సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ కు వెళ్లేటువంటి క్రమం లోపల అడ్డుగా కూర్చొని కలెక్టర్ ను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కలెక్టర్ పైన ఉందాగా ప్రవర్తించాల్సింది పోయి ఇటు కౌశిక్ రెడ్డి కలెక్టర్ విధులను అడ్డుకున్నారు. అదేవిధంగా జడ్పీ విధులను కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యం లోపల జడ్పీ సిఓ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఈ నూతన చట్టాల ప్రకారం అయితే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, అలాగే చూసుకుంటే ఈ మధ్య కాలంలో పాడి కౌశిక్ రెడ్డి అనేక వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కానివచ్చు, అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ప్రజల్లో తన ఉనికి కాపాడుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారనుకోవచ్చా? మొదటి నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అటు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్వడం నుంచి తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత హుజురాబాద్ లోపల
ఈటెల రాజేందర్ ను ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అధికారులతో ప్రవర్తించిన తీరు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇటు ఆయన తీరు రోజు రోజుకు దిగజారుతుందని చెప్పుకోవచ్చు. తన ఎన్నికల సమయం లోపల కూడా ఇటు తన చావుకు వస్తారా, గెలిస్తే రండి, లేదంటే ఓడితే తన చావుకు రండి అని చెప్పి అతను ప్రవర్తించిన తీరు అన్నిటి కూడా వివాదాస్పదం అవుతుంది. మొదటి నుంచి కూడా వివాద పుట్టాలగా పేరున్నటువంటి కౌశిక్ రెడ్డి ఇప్పుడు జడ్పీ లోపల వ్యవహరించిన తీరు అయితే ఇంకా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే భారతదేశ వ్యాప్తంగా అయితే నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయి. కఠినతరం చేస్తూ కూడా చట్టాలు అమల్లోకి వచ్చినటువంటి 2 రోజుల లోపలనే ఇటు పావడి కౌశిక్ రెడ్డి పైన అయితే కేసు నమోదు అవడం అయితే ఇప్పుడు వివాదాలకు మరి ఫుల్ స్టాప్ పడుతుందా, ఇంకా ఆయన వ్యవహార తీరు ఇలాగే ఉంటుందా అనేటువంటిది వేచి చూడాలి ప్రసన్న. మనం థ్యాంక్ యూ శ్రీనివాస్.